ముందుగా మేషరాశి గురించి చెప్పుకున్నట్లయితే మేషరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. 2025 మార్చ్ 29వ తారీఖున మొదలైంది. ఏలినాటి శని అనేది దాదాపు 7.5 సంవత్సరాలు జరుగుతుంది. కాబట్టి వీరికి 2032 మే 30వ తారీఖుతో మేషరాశి వారికి ఏలినాటి శని నుండి విముక్తి లభిస్తుంది. అంటే శని మీ 12వ ఇంట్లోకి వస్తే ఏలినాటి శని మొదలైనట్టు. 2వ ఇంట్లో నుండి 3వ ఇంట్లోకి ఎప్పుడైతే మారతాడో ఏలినాటి శని నుండి విముక్తిని పొందుతారు. ఏలినాటి శనిలో 3 దశలు ఉంటాయండి. మొదటి దశ, 2వ దశ, 3వ దశ. శని 12వ ఇంట్లో ఉన్నంత కాలం మొదటి దశ అవుతుంది. మొదటి ఇంట్లో ఉన్నంత కాలం అంటే మేషరాశిలో ఉన్నంత కాలం ఏలినాటి శని యొక్క 2వ దశ అవుతుంది. ఈ సమయంలో శని ప్రభావం అనేది కాస్త తీవ్రంగా ఉంటుంది. శని ఎప్పుడైతే 2వ ఇంట్లోకి అడుగు పెడతాడో, ధనస్థానంలోకి అడుగు పెడతాడో దానిని ఏలినాటి శని యొక్క 2వ దశ, చివరి దశ అంటారు. కావున మేషరాశి వారికి 2025 మార్చ్ 29వ తారీఖు నుండి 2032 మే 30వ తారీఖు వరకు ఏలినాటి శని జరుగుతుంది. భవిష్యత్తులో వీరికి అష్టమ శని ఎప్పుడు అంటే దరిదాపుల్లో అయితే లేదండి. 2043 డిసెంబర్ 12వ తారీఖు నుండి 2046 డిసెంబర్ 7వ తారీఖు వరకు మేషరాశి వారికి అష్టమ శని జరుగుతుంది. ఇది దరిదాపుల్లో అయితే అష్టమ శని లేదు, కానీ మీరు డేట్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో వివరిస్తున్నాను. అర్ధాష్టమ శని ఎప్పుడు జరుగుతుంది అంటే శని ఎప్పుడైతే మీ 4వ ఇంట్లోకి అడుగు పెడతాడో అంటే కర్కాటక రాశిలోకి అడుగు పెడతాడో దానిని అర్ధాష్టమ శని అంటారు. మీకు ఎప్పుడు మొదలవుతుంది అంటే 2034 జులై 13వ తారీఖు నుండి 2036 ఆగస్ట్ 27వ తారీఖు వరకు మేషరాశిలో జన్మించిన వారికి అర్ధాష్టమ శని మొదలవుతుంది. ప్రస్తుతం వీరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అంశాలపైన ప్రభావం పడుతుంది, ఎటువంటి పరిహారాలను పాటించాలి, చేయవలసినటువంటి పనులేంటి, చేయకూడని పనులేంటో వివరిస్తూ సపరేట్ వీడియో చేశానండి. మీకు పూర్తి వివరాలు కావాల్సి ఉన్నట్లయితే ఆ వీడియోను వీక్షించండి. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుత సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625.